నా పేరు రమాదేవి, డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్ల. మీకు తెలుగు సందులు విభాగం 2లో కొన్ని తెలుగు సందుల గురించి వివరిస్తాను. ఇంతకుముందు తెలుగు సందులు విభాగం 1లో కూడా వివరించాను. ఈరోజు విభాగం 2లో తెలుగు సందుల గురించి వివరిస్తాను, వినండి. టుగాగమ సంధి గురించి చెప్తాను. కర్మధారయం నందు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు టుగాగమం బగు. అయితే ఇక్కడ మనకు టు అనేది ఆగమముగా వస్తుంది. టుక్ ప్లస్ ఆగమము టుగాగమము. విశేషణ విశేష్యములకు జరుగు సమాసమును కర్మధారయం అంటారు. అంటే ఒక విశేషణ పదము, విశేష్యం అంటే నామవాచకం. ఒక విశేషణ పదము, ఒక నామవాచక పదము కలిస్తే అది కర్మధారయ పదములు అవుతాయన్నమాట. అలాంటి కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరంబైతే టుగాగమం బగని సంధి సూత్రం. ఉత్తు అంటే హ్రస్వ ఉకారము. టుగాగమము టుక్ ప్లస్ ఆగమము టుగాగమము అంటే టు అనేది ఆగమంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆగమము అంటే 2 పదాల మధ్యలకు కానీ 2 అక్షరాల మధ్యలకు కానీ అదనంగా ఇంకొక అక్షరము వచ్చి చేరితే దానిని ఆగమము అంటారు. అయితే ఇక్కడ టూలోని ఉకారము ఉచ్చరణార్థం ఆగమంగా వస్తుంది. ఉచ్చరణార్థం మాత్రమే తీసుకోవాలి ఇది ఊ అనేది. కానీ టకారం పొల్లు మాత్రమే మనకు గ్రహిస్తాము. కాబట్టి టూలోని ఊ అనే దాని ఉచ్చారణార్థం అవుతే టకారం పొల్లు మాత్రం మనము ఈ యొక్క సంధిలో ఆగమంగా తీసుకుంటాము. ఉదాహరణకి కరకు ప్లస్ అమ్ము, కరకు ప్లస్ ట్ ప్లస్ అమ్ము, కరకుటమ్ము అవుతుంది. కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము. కరకు కూలో ఊ అనే అచ్చుంది. కూలో ఏ అచ్చుంది? ఊ అనే అచ్చుంది. దానికి ట్ అనేటటువంటిది ఆగమంగా వచ్చింది. ట్ పొల్లు ఆగమంగా వచ్చి దానికి ఆ అమ్ములోని పరస్వరమైనటువంటి ఆ అనే అచ్చు వచ్చి చేరింది. చేరి ఏమైంది? టా అయింది. కరకు టమ్ము అయింది. అట్లే నిగ్గు ప్లస్ అద్దము. నిగ్గులో ఉన్నటువంటి గూలో ఊ అనే అచ్చుంది. అది పూర్వస్వరం. దానికి టకారము పొల్లు ఆగమంగా వస్తుంది. అద్దములోని ఆ అనే పరస్వరము దానికి కలుస్తుంది. కలిసి ఏమైంది? టాగా మారింది. టకారం పొల్లుకి ఆ కలిసి టా అయింది. ఆ విధంగా నిగ్గుటద్దము అయింది. అంటే ఇక్కడ ఏంటి? టా అనేటటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి 2 అక్షరాల మధ్యలకి ఏమైంది? అదనంగా వచ్చి నిగ్గుటద్దము అయిందనమాట. ఇంకొక ఉదాహరణ సరసపు ప్లస్ అలక. సరసపు టలక అంటా అనేది అదనంగా వచ్చింది. ఇక్కడ కూడా టకారం పొల్లు వచ్చి అది టాగా మారింది. సరసపు టలక అయింది. తర్వాత చెక్కు ప్లస్ అద్దము ఏమైంది? చెక్కు ప్లస్ అద్దము ఏమైంది? చెక్కులో కూలో ఉన్నటువంటి ఊ అనే అచ్చుకు టా అనే పొల్లు చేరి దానికి ఆ అనే పరస్వరం చేరి టాగా మారింది. ఇక్కడ ఉంది చూడండి, టాగా మారింది. చెక్కుటద్దము అయింది. చెక్కు ప్లస్ అద్దము. చెక్కు కూలోని ఊ అనే పరస్వరానికి టా అనేటటువంటి పొల్లు ఆగమంగా వచ్చి ఆ అనే అద్దంలోని ఆ అనేటటువంటి పరస్వరము చేరి చెక్కుటద్దము అయిందనమాట. అదేవిధంగా పండు ప్లస్ ఆకు. పండులోని డు అనేటటువంటి అచ్చులో ఊ అనే అచ్చు ఉంది. దానికి టా అనే పొల్లు ఆగమంగా వచ్చింది. ఆకులోని ఆ అనే పరస్వరము చేరి పండుటాకు అయిందనమాట. పండు ప్లస్ ఆకు పండుటాకు అయింది. తర్వాత మీకు టుగాగమ సంధిలో 2 సూత్రాలు ఉంటాయి. ఒక సూత్రం అయిపోయింది. ఇప్పుడు రెండవ సూత్రంలో ఏం చెప్తున్నానంటే కర్మధారయం నందు
పేర్వాది శబ్దములకు అచ్చుపరంబగునప్పుడు టుగాగమంబు విభాషణగు. కర్మధారయంలోని పేర్వాది శబ్దములు, పేర్వాదులు అంటే ఇక్కడ చెప్పారు చూడండి, వేరు, చూడండి ఇక్కడ గమనించండి, వేరు, చిగురు, తలిరు, అలరు మొదలగునవి పేర్వాదులు అన్నమాట. అర్థమైందా? పేర్వాదులు అంటే కర్మధారం నందు పేరులోని వానికి అచ్చు పరంబగునప్పుడు టుగాగమంబు వైకల్పికముగా నగు. వైకల్పికము అనేటటువంటి ఒక కొత్త పదము వచ్చింది చూడండి. వైకల్పికము అనేది ఒక కొత్త పదం వచ్చింది మనకిక్కడ, పారిభాషిక పదం. వైకల్పికం అంటే సంధి ఒకసారి జరిగిన రూపం, ఇంకొకసారి జరగని రూపం, రెండు రకాలుగా జరుగుతుందన్నమాట. సంధి జరిగిన రూపం, సంధి జరగని రూపం, దీన్ని వైకల్పికము అంటారు. అయితే విభాష అంటే ఏంటంటే, విభాష అనగా ఇక్కడ టుగాగమము ఒకసారి వస్తుంది, ఇంకొకసారి ట్ అనేది ఆగమంగా రాకుండా ఉంటుంది. సంధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు టుగాగమం రాదు. సంధి జరగకపోతే మాత్రమే టుగాగమము వచ్చి చేరుతుంది. మన తర్వాత మీకు ఉదాహరణలు చెప్తాను. పేరు ప్లస్ ఉరము, ఇక్కడ రు అనేది పడింది తప్పిది, రా, ఉరము, రు పడాలి, ఉరము. పేరు ప్లస్ ఉరము పేరు టురము అయింది. అంటే ఇక్కడ ఏంటి చూడండి మీరు, పేరులోని రు అనే దాంట్లో ఊ అనే అచ్చుంది, దానికి ట్ అనేది ఆగమంగా వచ్చింది. ఊ అనేటటువంటి పరస్వరము దానికి చేరింది, చేరి ఏమైంది, పేరు టురము అయింది. అంటే ఏమైనట్టు ఇక్కడ టు అనేది ఆగమంగా వచ్చినట్టు. కాబట్టి పేరు ప్లస్ ఉరము పేరు టురము అయింది. అదేవిధంగా చిగురు ప్లస్ ఆకు, చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు అయింది. ఏమదనంగా వచ్చింది ఇక్కడ అక్షరము, ట్ అనేటటువంటిది ఆగమంగా వచ్చింది. తర్వాత అలరు ప్లస్ అమ్ము, ట అనే ఆగమంగా వచ్చి అలరుటమ్ము అయింది. పొదరు ప్లస్ ఇల్లు అనే దాంట్లో ట అనేది ఆగమంగా వచ్చి పొదరిటిల్లు అయింది. అర్థమైనయే ఉదాహరణలు? రెండో సూత్రంలో పేరు ప్లస్ ఉరము పేరుటురము పేరురము రెండు అయినాయి. చిగురు ప్లస్ ఆకు చిగురుటాకు చిగురాకు. అలరు ప్లస్ అమ్ము అలరుటమ్ము అలరమ్ము. పొదరు ప్లస్ ఇల్లు పొదరిటిల్లు పొదరిల్లు. ఈ విధంగా అన్నీ రెండు రకాలుగా జరిగింది. అంటే పేరుటురము అన్నప్పుడు సంధి జరగలేదు కాబట్టి టు అనేది ఆగమంగా వచ్చింది. పేరురము అన్నప్పుడు పేరు ప్లస్ ఉరము పేరురము అన్నప్పుడు సంధి ఇక్కడ జరిగిందనమాట. సంధి జరిగితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సంధి జరిగితే ట అనేది ఆగమంగా రాదనమాట. అదేవిధంగా చిగురుటాకు అనే దాంట్లో చిగురు ప్లస్ ఆకు ట అనేది ఆగమంగా వచ్చింది. ఇక్కడ సంధి జరిగిందా జరగలేదా? సంధి ఇక్కడ జరగలేదు కాబట్టి ట ఆగమంగా వచ్చింది. చిగురాకులో సంధి జరిగింది. అలరు ప్లస్ అమ్ము అలరుటమ్ము, ఇక్కడ సంధి జరగలేదు. అలరు ప్లస్ అమ్ము అలరమ్ము అనే దాంట్లో సంధి జరిగింది. పొదరిటిల్లు పొదరు ప్లస్ ఇల్లు అనే దాంట్లో ట అనేది ఆగమంగా వచ్చి సంధి ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి పొదరిటిల్లు అయింది. సంధి జరిగితే పొదరిల్లు అయింది. ఈ విధంగా ఒకసారి సంధి జరిగితే ఒకసారి సంధి జరగకపోతే ఒకే పదము రెండు విధాలుగా జరుగుతుంది. ఒక సంధి జరిగిన రూపం ఉంటుంది, సంధి జరగని రూపం ఉంటుంది. ఇట్లా సంధి జరిగిన రూపం జరగని రూపం రెండు ఉంటే ఒకే పదానికి అలాంటి రూపాలు రెండు రూపాలు వస్తే దాన్ని ఏమంటారు? వైకల్పికము అంటారు. తర్వాత పుంపాదేశ సంధి. పుంపాదేశ సంధి సూత్రం చూడండి. కర్మధారయం నందు మువర్ణమునకు పుంపులగు, ఇది సూత్రం. పుంపులు అంటే బిందువు లేనటువంటి పు ఒకటి, బిందువుతో కూడినటువంటి పు ఉంపు అని అర్థము. ఇది ఆదేశ సంధి. ఆదేశము అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, తెలుగు విభాగం 1లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఆదేశం అంటే
రెండు అక్షరాలు కానీ రెండు అచ్చుల మధ్యలకి ఒక అక్షరం పోయి దానికి బదులుగా ఇంకొక అక్షరం వచ్చి శత్రువులాగా వచ్చి చేరితే దానిని ఆదేశము అంటారు. మళ్ళీ ఒకసారి వినండి. ఒక అక్షరం పోయి అంటే ఒక అక్షరం అంటే ఏ అక్షరం పోతుంది? పూర్వస్వరం పోతుంది. పూర్వస్వరం పోయి పరస్వరము వచ్చి చేరుతుంది. లేకపోతే పూర్వ పరస్వరాలు రెండు పోయి వేరే దానికి సమానమైనటువంటి వేరే అక్షరం కూడా రావచ్చు. అట్లా వస్తే శత్రువులాగా వస్తే దానిని ఆదేశము అంటారు. కర్మధారయ సమాసంలోని పూర్వపదము చివరగల ము అనేటటువంటి ప్రథమా విభక్తి ఉంది చూడండి. ఆ ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయం అన్నమాట. ఆ ఏకవచన ప్రత్యయమైనటువంటి ము అనే అక్షరం పూర్తిగా తొలగిపోయి దానికి బదులుగా పూ కానీ సున్నాతో కూడుకున్నటువంటి పూ కానీ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటారు? ఆదేశము అంటారు. అంటే మూవర్ణం అనేది పోయి దానికి బదులుగా పూ బిందువుతో కూడినటువంటి పూ వస్తుంది. కాబట్టి అప్పుడు దాన్ని ఏమనాలి? ఆదేశము అనాలి. చూడండి, ఇక్కడ సరసము ప్లస్ మాట అనే ఉదాహరణ తీసుకున్నప్పుడు సరసము ప్లస్ మాట అని తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ము అనేటటువంటిది ఉంది చూడండి. అది పూర్తిగా తొలగిపోయి దానికి బదులుగా పు అనేటటువంటి అక్షరం వచ్చింది. తర్వాత సున్నాతో కూడుకున్నటువంటి బిందువుతో కూడుకున్నటువంటి ఉంపు అనేటటువంటి మాట అనేది వచ్చింది. అప్పుడు ఏమైంది? సరసము ప్లస్ మాట సరసము మాట పోయి దానికి బదులుగా సరసపు మాట సరసంపు మాట అయిందన్నమాట. ఆ తర్వాత సౌందర్యము ప్లస్ పాలు ము అనేది పోయి దానికి బదులుగా పు అనేది వచ్చింది. సౌందర్యపు పాలు. అదేవిధంగా ఇక్కడ కూడా సున్నాతో కూడుకున్నటువంటి ఉంపు వచ్చింది. సౌందర్యంపు పాలు. అదేవిధంగా ఆకాశము ఆకాశంలో ము అనే అచ్చు పోయి దానికి బదులుగా పు అనేటటువంటి అక్షరము వచ్చింది. ఆకాశపు పందిరి. తర్వాత బిందువుతో కూడున్నటువంటి ఉంపు వచ్చింది, అక్షరం వచ్చింది. కాబట్టి ఆకాశంపు పందిరి. అర్థమైంది కదా? సరసము మాట సరసంపు మాట. తర్వాత సౌందర్యము ప్లస్ పాలు సౌందర్యంపు పాలు. ఆకాశము ప్లస్ పందిరి ఆకాశంపు పందిరి ఆకాశంపు పందిరి. ఇవి పొంపు ఆదేశ సంధికి ఉదాహరణలు. తర్వాత సరళాదేశ సంధి. సరళాదేశ సంధి సూత్రం చూడండి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ధృతము అంటే మీకు తెలుసా? నకారమును ధృతము అంటారు. మరి ధృత ప్రకృతికము అంటే ఏంటి? నకారాంతములైనటువంటి అక్షరములు. అంటే ఇక్కడ ఉంది చూడండి నకారం పొల్లు, నకారము పొల్లు ఉంది చూడండి. ఇది ధృత ప్రకృతికం అవుతుంది. ఆ ధృత ప్రకృతికము కానీ ధృతము కానీ వచ్చినప్పుడు ఆ పరుషములు ఏమవుతాయి? సరళములుగా మారుతాయి. మరి పరుషములు అంటే సరళములు అంటే మీకు తెలుసా? పరుషములు అంటే కచట తపలు, సరళములు అంటే గజడ దపలు. ఇక్కడ ఉదాహరణలు చూడండి. సరళాదేశ సంధికి పూచెను ప్లస్ కలువలు. పూచెను ప్లస్ కలువలు. ను ఇక్కడ నువ్వు అనేటటువంటి ధృతము ఉంది, దాన్ని ధృతము అంటారు. ఆ నువ్వు అనే ధృతానికి క అనేటటువంటి పరుషము వచ్చి కలుస్తుంది. కలిసినప్పుడు ఏమవుతుంది? పరుషము సరళంగా మారి ఇక్కడ గా వచ్చింది. అంటే క అనేటటువంటిది గాగా మారింది. పరుషము సరళంగా మారింది. ఎప్పుడు మారుతుంది అది పరుషం సరళంగా? అంటే ధృతము ఉన్నప్పుడే. దాని మీద అంటే దానికంటే ముందు ధృతము ఉన్నప్పుడు దాని తర్వాత పరుషము ఉంటే అది తప్పకుండా సరళంగా మారుతుంది. అదేవిధంగా తోచెను ఇక్కడ ను అనే నకారం పొల్లు వచ్చింది. అంటే నకారం పొల్లు ఏంటిది? ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికము కానీ ధృతము కానీ ఈ రెండింటి మీద వచ్చే పరుషములు చు అనేది పరుషము, అది సరళంగా మారింది. జు అనేది సరళంగా మారింది. పరుషము చు, జు అనేదేమో సరళం.
అంటే చూ అనేటటువంటి పరశము జు అనే సరళంగా మారింది. తోచెన్ ప్లస్ చుక్కలు తోచెను జుక్కలు. అదేవిధంగా చేసెన్ నకారం పొల్లు చూడండి, ఇక్కడ నకారం పొల్లు ఉంది, అదేంటిది ధృత ప్రకృతికము. దానికి ట అనేటటువంటి పరుషము పోయి దానికి బదులుగా డ అనేటటువంటిది వచ్చి చేరింది, మారింది. చేరడం కాదు, మారింది. టకారము డకారంగా మారింది. చేసెను ప్లస్ టక్కులు ఏమైంది? చేసెను డక్కులు అయింది. చేసెను డక్కులు. అదేవిధంగా నెగెడన్ నకారం పొల్లు వచ్చింది. ఇక్కడ కూడా నకారం పొల్లుని ఏమంటాం మనము? ధృత ప్రకృతికము అంటాము. ఆ ధృత ప్రకృతికం మీద ఉన్నటువంటి త అనేటటువంటిది ఏంటిది? పరుషం. ఆ పరుషము సరళంగా మారింది. పరుషం ఏమైంది? సరళంగా మారి ఏమైంది? నెగడెన్ ప్లస్ తమములు, నెగడెను దమములు. ఇక్కడ డే అనేది తప్పుగా పడింది చూడండి, డే అనేది పడాలి, నెగడెను దమములు అవ్వాలి, అయ్యింది. అదేవిధంగా మొగిడెను ను అనేటటువంటిది ఉంది చూడండి, అదేంటిది? ధృత ప్రకృతికము. ఆ ధృత ప్రకృతికం మీద ప అనేటటువంటిది పరుషము. ఆ పరుషము సరళంగా మారుతుందండి, అంటే బాగా మారింది. ప అనేది పరుషము, బ అనేది సరళం. ప బాగా మారింది అంటే పరుషము సరళంగా మారింది. మొగిడెను ప్లస్ పద్మము మొగిడెను పద్మము అయింది. అర్థమైందా? ఇక్కడ చూడండి, సరళాదేశ సంధిలో 2 సూత్రాలు ఉంటాయి. ఇది 2వ సూత్రం. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణలు విభాషణగు. విభాష అని ఒక పారిభాషిక పదం వచ్చింది. విభాష అంటే ఇక్కడ కూడా సంధి ఒకసారి జరిగిన రూపం, ఇంకొకసారి జరగని రూపం, 2 విధాలుగా జరుగుతుంది. దానినే మనం ఏమంటాము? విభాష అంటాం. ఇంకొక పదం ఏమొచ్చింది? పారిభాషిక పదము సంశ్లేషలు. సంశ్లేషణలు అని పడింది, తప్పు పడింది అక్కడ. సంశ్లేషలు. సంశ్లేష అంటే ఏందో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ధృతము. ధృతము అంటే ఏం చెప్పాను మీకు? నకారంబు ధృతంబు అని చెప్పాను. బిందువు. బిందువు అనే ఒక పదం వచ్చింది. బిందువు అంటే అది పూర్ణ బిందువు కావచ్చు, లేదంటే అర్ధ బిందువు అయినా కావచ్చు. ఇంకొకటి ఆదేశ సరళము అనేటటువంటి ఒక పారిభాషిక పదం వచ్చింది. ఆదేశ సరళము అంటే సహజంగా కాకుండా వ్యాకరణ సూత్రానుసారంగా మారినటువంటిది, అంటే పరుషము సరళంగా మారినటువంటిది మాత్రమే ఆదేశ సరళం అవుతుంది. చూడండి, ఇక్కడ ఆదేశ సరళములు అనగా వ్యాకరణ కార్యం వల్ల వచ్చినటువంటి గజడ దపలు. అంటే కా గాగా మారుతుంది, చ జాగా మారుతుంది, టా డాగా మారుతుంది, తా దాగా మారుతుంది, పా బాగా మారుతుంది. కచట తపలు గజడ దపలుగా మారుతాయి. అట్లా మారినటువంటివే ఆదేశ సరళములు అంటారు. తర్వాత మీకు బిందువు అంటే 0. అది పూర్ణ బిందువు కావచ్చు, లేకపోతే అర బిందువు కూడా కావచ్చు. ఇంకా చూడండి, సంశ్లేష అని ఒక కొత్త పారిభాషిక పదం వచ్చింది. ఇక్కడ సంశ్లేష అంటే మీది హల్లుతో కూడినటువంటి అక్షరము. మీది హల్లుతో కూడినటువంటి అక్షరం అంటే ఏంది? మీకు ఇప్పుడు ఉదాహరణలో చూపిస్తాను. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందువు కానీ లేదంటే సంశ్లేష కానీ వస్తాయని అర్థము. సంశ్లేషము కానీ వచ్చునని ఈ సూత్రం యొక్క అర్థం. చూడండి, సరళాదేశ సంధిలో మీకు ఉదాహరణలు చూపిస్తున్నాను. పూచెను ప్లస్ కలువ. ఇందులో క అనేది గాగా మారి ఆదేశ సరళము వచ్చిందనమాట. ఇదేంటిది? గా అనేటటువంటిది ఏంటిది? ఆదేశ సరళం. ఇక్కడ ఉన్నటువంటి క ఇంతకుముందు ఉదాహరణలో క గాగా మారి గలువ అయింది. ఆ గలువ ఆదేశ సరళము అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ పూచెంగలువలు అంటే ఏమొచ్చింది? ఇక్కడ నిండు 0 వచ్చింది. నిండు 0 వచ్చి బిందువుగా వచ్చి పూచెంగలువలు అయింది. తర్వాత ఖండబిందువు వచ్చి రెండో దాంట్లో ఖండబిందువు 0గా మారింది. 0 మనకి వ్యాకరణంలో లేదు కాబట్టి
వ్యాకరణంలో లేదు కాబట్టి సరే చూడండి, ఇక్కడ పూచెను ప్లస్ గలువ, పూచెంగలువ అయింది. ఇది బిద్దువు నిండు సున్నా. పూచెంగలువ ఇది అరసున్నా. అరసున్నా మనకు ఇక్కడ పెట్టడం టైప్ చేయడం రాదు కాబట్టి నిండు సున్నానే పెట్టాను, కానీ ఇది అరసున్నా అనుకోండి. దీన్ని పూచెంగలవలు, ఇది ఖండబిందు. ఖండబిందువు అంటే ఏంది? అరసున్నా. తర్వాత పూచెంగలవలు మీకు సంశ్లేష వచ్చింది. ఇక్కడ పూచెంగలవలు అనేది ఎట్లొచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ ను అనేటటువంటిది ధృతము. ఆ ధృతము తర్వాత ఉన్నటువంటి ఆదేశ సరళము వచ్చి ఇక్కడ కింద చేరింది, అంటే ఒత్తుగా మారింది. అది మీది హల్లుగా మారింది. అట్లా మారితే దాన్ని సంశ్లేష అంటారు. మీది హల్లుతో కూడి ఉన్నటువంటి అక్షరము ఇది. ఏది? ఈ నా కింద గావత్తు. దాన్ని మాత్రమే సంశ్లేష అనాలి. దీన్ని నా కింద గావత్తుంది చూడండి, దాన్ని సంశ్లేష అక్షరము అంటారు. ఆ తర్వాత చూడండి, ఇంకా తోచెను ప్లస్ జుక్కలు. జుక్కలు అనేటటువంటి దాంట్లో జు అనేది ఎట్లా వచ్చింది? చా జగా మారింది, అంటే చుక్కలు జుక్కలుగా మారింది. ఆదేశ సరళమైందనమాట. అయితే ఇక్కడ ఏమైంది చూడండి, తోచన్ జుక్కలు అంటే నిండు సున్నా వచ్చింది. ఇక్కడ అరసున్నా వచ్చింది. అరసున్నా ఒక దగ్గర వచ్చింది, నిండు సున్నా ఒక దగ్గర. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? సంశ్లేష వచ్చింది. అంటే 3 రకాలైనటువంటి మనకు రూపాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. తోచెంజుక్కలు, తోచెంజుక్కలు, తోచెంజుక్కలు. ఈ జూ అనేటటువంటిది ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇదేంటిది? నా కింద జావత్తు ఉంది కదా, ఆ నా కింద ఉన్నటువంటి జావత్తు అలాంటి అక్షరాలను సంశ్లేష అక్షరాలు అంటారు. అదేవిధంగా చేసెను ప్లస్ టెక్కులు, అంటే టకారము పోయి దానికి డే అనేది వస్తుందన్నమాట. అంటే ఇదేంటి? సరళం పోయి పరుషం పోయి సరళంగా మారి అది టా కాస్త డాగా మారుతుంది. చేసెన్ డక్కులు, చేసెన్ డెక్కులు, చేసెన్ డెక్కులు. ఇదేమో నిండు సున్నా, ఇదేమో సంశ్లేష. అర్థమైందా? తర్వాత మొగిడెను ప్లస్ పద్మము. చూడండి, మొగిడెను ప్లస్ పద్మము. ఈ బా అనేది ఎట్లా వచ్చింది? పా బాగా పద్మము పద్మంగా మారింది. అంటే ఏంటి? ఆదేశ సరళంగా వచ్చింది బా అనేది. ఇక్కడ మొగిడెన్ పద్మము నిండు సున్నా వచ్చింది. ఇక్కడేమొచ్చింది? అరసున్నా వచ్చింది, అర్ధబిందువు వచ్చింది. అర్థమైంది కదా? తర్వాత మొగిడెన్ పద్మము అనేది ఇక్కడ సంశ్లేష ఉంది, ఆ సంశ్లేష వచ్చింది. అర్థమైంది కదా? సరే, తర్వాత గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి సూత్రం వినండి అందరూ. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. మీకు ఇంతకుముందు అత్వసంధిలో కూడా బహుళం వచ్చింది, అప్పుడు చెప్పిన బహుళం అంటే ఏందో. 2 కానీ అంతకంటే ఎక్కువ రూపాలు వస్తే దాన్ని బహుళము అంటారు. ఇక్కడ కూడా 2 రకాలుగా మీకు రూపాలు కనిపిస్తాయన్నమాట. అయితే ప్రథమ విభక్తుల మీద కచట తపలు వరుసగా గసడ దవలగునని దీని అర్థం. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటంటే, ప్రథమ విభక్తి ఏంటి? డూమోవులు. ఆ డూమోవుల్లోని ప్రథమ విభక్తి మీద ఉన్నటువంటివి ఏవైనా సరే అవి కచట తపలుగా వస్తాయి అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, కచ్చట తప, కచ్చట తప. కా గాగా మారుతుంది, చా సాగా మారుతుంది, టా డాగా మారుతుంది, తా దాగా మారుతుంది, పా వాగా మారుతుంది. ఈ పైనవన్నేమో పరుషములు, గసడ దవలన్నేమో సరళములు. అర్థమైంది కదా? సరళములు అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, గసడ దవాదేశ సంధిలో వాడు ప్లస్ కొట్టే. కా అనేది గాగా మారి గొట్టే అయింది, అంటే గోగా మారింది. ఏమైంది? గోగా మారింది. చూడండి,
వాడు, గొట్టె, గో అనేది మారిందనమాట. అంటే ఆదేశ సరళం సహజమైన పరశం పోయి సరళంగా మారింది. తర్వాత నీవు ప్లస్ డక్కరివి, నీవు డక్కరివి అయింది. డాగా మారింది, పరశం సరళంగా మారింది. అదేవిధంగా మీరు ప్లస్ తలడు, మీరు దలడు, దా వచ్చిందనమాట. అంటే తావయి దాగా మారింది, పరశం సరళంగా మారింది. తర్వాత వారు ప్లస్ పోరు, వారు ఓరు, పో ఓగా మారింది, వారు పోరు. ఇందు ప్రథమ విభక్తి అయినటువంటి డూమువుల్లోని డూ అనేటటువంటిది పరశములకు ఒకసారి గసడ దవలు ఆదేశంగా వచ్చాయి. చూడండి, ఇక్కడ ఒకసారి సంధి జరిగింది, ఒకసారి జరగలేదు. అంటే ఒకసారి జరిగిన రూపం, ఇంకొకసారి జరగని రూపం. నీవు డక్కరివి, నీవు టక్కరివి రెండైనాయి. మీరు దలడు, మీరు ప్లస్ తలడు, మీరు దలడు, మీరు తలడు. వారు ప్లస్ పోరు, వారు ఓరు, వారు పోరు. ఇట్లా రెండు విధాలుగా జరిగింది సంధి. జరిగిన రూపం, జరగని రూపం రెండు విధాలుగా జరిగింది కాబట్టి ఇక్కడ దీన్ని విభాష అంటారు, లేదంటే వైకల్పికం అని కూడా అంటారు. తర్వాత మీకు విరుక్త టకార సంధి గురించి చెప్తాను, వినండి. ఈ సూత్రము కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రడలకు అచ్చుపరం బగునప్పుడు ద్విరుక్త టకారం బగు. అయితే ఇక్కడ ద్విరుక్త టకారము అనేటటువంటి కొత్త పారిభాషిక పదము వచ్చింది. చూడండి, కురు, చిరు అను పదములలోని రకారమునకు, తర్వాత నడు, నిడు, కడులోని పదములలోని డకారమునకు అచ్చుతో మొదలైన పదములు పరమైనప్పుడు ద్విరుక్త టకారము వస్తుంది. అయితే టకారము టా కింద టావత్తు, ద్విరుక్తము అంటే ఏంటంటే ద్విత్వము అని అంటారు, దాన్ని ద్విరుక్తము అని కూడా అంటారు. అంటే ఒక అక్షరాన్ని రెండుసార్లు పలుకుతారు, ఒక అక్షరాన్ని 2 మార్లు పలకడం అన్నమాట. టా అనేది ఆదేశంగా వస్తుంది. ఇక్కడ రా, డా అనే అక్షరాలు పూర్తిగా తొలగిపోయి దానికి బదులుగా టా వస్తుంది అని అర్థం. ఉదాహరణలు చూడండి, ఇక్కడ కురు ప్లస్ ఉసురు, కురు ప్లస్ ఉసురు, కుట్ ప్లస్ టకారం పొల్లు ప్లస్ ఉసురు. అయితే టా అనేటటువంటిది వచ్చింది, రు అనేది పూర్తిగా పోయి దానికి బదులుగా టా వచ్చింది. ఏమొచ్చింది చూడండి, ఇక్కడ రు అనేది పూర్తిగా పోయి టకారము వచ్చింది. దానికి అదనంగా ఏం తీసుకున్నాం, మళ్ళీ టా అనేటటువంటిది తీసుకున్నా. టా కింద టా ఒత్తు వచ్చింది. ఇట్లా టా కింద టా ఒత్తు వస్తే దాన్ని ఏమంటారు, ద్విరుక్తము అంటారు. కుట్టు ప్లస్ టు ప్లస్ ఉసురు, ఉసురులోని ఊ అనేది అచ్చు, దీనికి పరం అవుతుంది. ఊ అనేది ఏంటిది, అచ్చు. పరస్పరం ఏముంది ఇక్కడ, ఊ. దానికి ఈ టు అనే దానికి ఊ అనే అచ్చు చేరి టూ అయిందనమాట, కుట్టుసురు అయింది. ఆ తర్వాత చిరు ప్లస్ ఎలుక, చిట్ ప్లస్ టా ప్లస్ ఎలుక అయిందనమాట. ఏమైంది, చిట్టెలుక అయింది. టకారము టా కింద టావత్తు వచ్చింది కాబట్టి దీన్ని ద్విరుక్తము అంటారు. అదేవిధంగా నడు ప్లస్ ఇల్లు, ఈ డు అనేది పోయి దానికి బదులుగా టా వచ్చింది. తర్వాత టకారం ఆదేశంగా వచ్చింది. టకారానికి ఈ అనే అచ్చు చేరి టీ అయిందనమాట. టీ అయ్యి నట్టిల్లు అయింది. ఇది టీ అనేటటువంటిది టా కింద టీ ద్విరుక్తము. అదేవిధంగా నిడు ప్లస్ ఊర్పు, పూర్తిగా డు అనేది పోయి అక్కడ ట్ అనేటటువంటి పొల్లు వచ్చింది, దానికి టకారం అనేది ఆదేశంగా వచ్చి ఊర్పులోని ఊ అనే అచ్చు దీనికి చేరుతుందనమాట. చేరి నిట్టూర్పు అయింది. అదేవిధంగా కడు ప్లస్ అలుక, డు అనేది పూర్తిగా పోయి దానికి బదులుగా టా విరుక్తం వచ్చేసి అలుకలోని ఆ అనే అచ్చు దీనికి పరమయ్యి ఏమైందప్పుడు కడు ప్లస్ అలుక, కట్టలుక అయింది. అర్థమైంది కదా, కడు ప్లస్ అలుక, టకారం వచ్చేసి కట్టలుక అయింది. కట్టలుకలోని టా అనేటటువంటిది ద్విరుక్త. తర్వాత చూడండి త్రిక సంధి. త్రిక సంధిలో 3 సూత్రాలు ఉంటాయి.
ఒకటి ఆ ఈ ఏలు త్రికములు అనబడును. రెండవ సూత్రము త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. మూడవ సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబు మీది దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఆ ఈ ఏ ఈ మూడు అక్షరాలు ఏమంటారు? వీటిని త్రికములు అంటారు. త్రి అంటే మూడు. ఆ మూడు అక్షరాలు ఏంటివి? ఆ ఈ ఏ అనేటటువంటి దీర్ఘాచ్చులు అన్నమాట. అయితే ఇక్కడ గమనించారా మీరు? ఆ అనేది దీర్ఘాచ్చు, దాని మీద కన్య అనేటటువంటిది వచ్చింది. ఆ ప్లస్ కన్య అనేది ఉదాహరణగా తీసుకుంటే ఆ అనేది ఏంటిది? త్రికము. ఈ ఆ ఉంది చూడండి, దీన్ని ఏమంటారు? త్రికము అంటారు. అయితే రెండవ సూత్రం ప్రకారము ఇక్కడ ఖ అనేటటువంటి అక్షరం తీసుకోండి. ఈ ఖ అనేటటువంటి అక్షరము అసంయుక్త అక్షరం, సంయుక్తం కానిది. సంయుక్తము అంటే ఏంటి? ద్విత్వము అంటారు. అంటే కా కింద కా ఒత్తు వస్తుంది. ఏ అక్షరం కింద అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరము, ద్విరుక్తాక్షరము అంటారు. అయితే ఇది సంయుక్తము కానటువంటి అక్షరము కా అనేటటువంటిది అసంయుక్త అక్షరం. అంటే ఒత్తు ఉంటేనేమో సంయుక్తాక్షరం, ఒత్తు లేకుంటే అసంయుక్తాక్షరం. కాబట్టి ఇక్కడ అసంయుక్త అక్షరములు వస్తాయన్నమాట. ఆ ప్లస్ కన్య, ఆ అనేదేమో త్రికము, దాని మీద సంయుక్త అక్షరము వచ్చి ఏమవుతుంది? మూడవ సూత్రం ప్రకారము ద్విరుక్తమైనటువంటి హల్లు, ద్విరుక్తము అంటే ఏంది? ద్విత్వము, ద్విరుక్తము అని చెప్పాను కదా, కా కింద కావద్దు. ఆ ద్విరుక్తమైనటువంటి హల్లు పూర్వపదానికి చేరినప్పుడు ఈ ఆచ్చికము ఏది? ఆ అనేటటువంటి హ్రస్వము ఏమవుతుంది? హ్రస్వము కాస్త దీర్ఘం కాస్త హ్రస్వంగా మారుతుంది. ఆ అనేది ఆగా మారుతుంది. అంటే దీర్ఘము హ్రస్వంగా మారుతుంది. మారి ఏమవుతుంది? అక్కన్య అవుతుంది. ఆ ప్లస్ కన్య. ఆ అనేదేమో రెండవ అచ్చు. రెండవ అచ్చు అంటే దీర్ఘ అచ్చు. ఆ అనేదేమో హ్రస్వ అచ్చు, మొదటి అచ్చు. దీర్ఘం కాస్త ఆచ్చికమైనటువంటి దీర్ఘం పోయి హ్రస్వంగా మారుతుంది. తర్వాత చూడండి, ఆ ప్లస్ కాన. ఆ ప్లస్ కాన. కాన అంటే అడవి. ఆ ప్లస్ కాన అక్కాన అయింది. ఈ ప్లస్ కాన ఇక్కాన. ఏ ప్లస్ కాన ఎక్కాన. అంటే అన్నీ కూడా త్రికములు. ఆ ఈ ఏ ఈ మూడేంటివి? త్రికములు అన్నమాట. ఆ ఈ ఏ ఇవి త్రికములు. ఈ త్రికములన్నీ కూడా దీర్ఘములతో ఉన్నాయి. ఆ దీర్ఘములు మూడవ సూత్రం ప్రకారము హ్రస్వములుగా మారినాయి. చూడండి, ఆ హ్రస్వమైనటువంటి ఆగా మారింది, ఈ హ్రస్వమైనటువంటి ఈగా మారింది, ఏ హ్రస్వమైన ఏగా మారింది. గమనించిరా? అదనమాట. అంటే దీర్ఘాలన్నీ కూడా హ్రస్వములుగా మారుతాయి. మూడో సూత్రం ప్రకారం ఇవి మారుతాయి. ఆ ప్లస్ కాన అక్కాన, ఈ ప్లస్ కాన ఇక్కాన, ఏ ప్లస్ కాన ఎక్కాన. అదేవిధంగా మిగతా ఉదాహరణలు అత్తరి, ఇత్తరి, ఎత్తరి అనే రూపంలో వస్తాయని మీరు తెలుసుకోవాలి. ఆ ప్లస్ తరి అత్తరి, ఈ ప్లస్ తరి ఇత్తరి, ఏ ప్లస్ తరి ఎత్తరి అనే రూపాలు కూడా అదేవిధంగా వస్తాయన్నమాట. చివరిగా మీకు లులనల సంధి. ఏం సంధి? లులనల సంధి అని మీకు ఇది కొత్తగానే ఉండొచ్చు, లేకపోతే కొంతమంది తెలిసైనా ఉండొచ్చు, కానీ ఇది ఒక సంధి అనమాట. లులనల సంధి. లు ల న లు పరంబగునప్పుడు ఒకానొకచో ముగాగంబునకు లోపంబు, తత్పూర్వ స్వరమునకు దీర్ఘంబును విభాషను అగును. లులనలు పరంబగునప్పుడు ఆ ఆగమమైనటువంటి మూవర్ణకానికి లోపం జరుగుతుందన్నమాట. లోపం జరిగి అక్కడ దీర్ఘముగా వైకల్పికముగా వస్తుంది. ఉదాహరణలు చూడండి. ఇక్కడ వజ్రము ప్లస్ లు, వజ్రము ప్లస్ లు.
ఎప్పుడైతే లు అనేది ఆగమంగా వచ్చిందో, లు అనేది దానికి ఈ అక్షరానికి చేరిందో అప్పుడు ము ఏమైంది, పూర్తిగా లోపం జరిగింది. మూకు పూర్తిగా లోపం జరిగి ఏమైంది, వజ్రాలు అయింది. వెంటనే దాని పూర్వ అక్షరానికి అచ్చు ఏమవుతుంది, హ్రస్వం దీర్ఘంగా మారుతుంది. అంటే జ్రా అనేది జ్రాగా మారింది. జా అనేది ఏమైంది, జాకు దీర్ఘం వచ్చేసి జ్రాగా మారింది. వజ్రములు అయింది. ఏమైంది, వజ్రాలు అయింది. తర్వాత వజ్రము ప్లస్ లా, ము అనేది పూర్తిగా లోపం జరిగి ముందక్షరమైనటువంటి జా అనే దానికి దీర్ఘం వచ్చిందనమాట. వచ్చి వజ్రాల అయింది. వజ్రాల వ్యాపారము అని అంటారు కదా. మరి వజ్రాల అనే పదం ఎట్లొచ్చింది, వజ్రము ప్లస్ లా అంటే మూకి లోపం జరిగి దాని ముందక్షరానికి దీర్ఘం వస్తుందన్నమాట. వజ్రాల అయింది. తర్వాత వజ్రము ప్లస్ నా, ఇక్కడ కూడా మూకు లోపం జరిగింది. మూకి లోపం జరిగి దాని ముందు అక్షరానికి దీర్ఘం వచ్చింది. వచ్చి ఏమైంది, వజ్రాన అయింది. అదేవిధంగా పగడము ప్లస్ లు, లు అనేది వచ్చినప్పుడు దీనికి పరమవుతున్నప్పుడు ము అనే అక్షరానికి పూర్తిగా లోపం జరిగి దాని ముందున్నటువంటి డా అనే అక్షరము దీర్ఘంగా మారుతుంది. మారి ఏమైంది, ఇక్కడ పగడాలు అయింది. ము ఎప్పుడైతే లోపం జరుగుతుందో దాని ముందక్షరానికి కూడా దీర్ఘం వస్తుంది. పగడాలు అయింది. అదేవిధంగా పగడము ప్లస్ లా ఏమైంది, ము అనే దానికి లోపం జరిగి దాని ముందక్షరానికి దీర్ఘం వచ్చిందనమాట. పగడాల అయింది. ఏమైంది, పగడాల అయింది. తర్వాత పగడము ప్లస్ నా, ఇక్కడ ము అనే అక్షరానికి లోపం జరిగింది. లోపం జరిగి దాని ముందక్షరమైన డా అనే అక్షరానికి దీర్ఘం వచ్చింది. వచ్చి ఏమైంది, పగడాన అయింది. ఏమైంది, పగడాన. వజ్రము ప్లస్ లు వజ్రాలు. తర్వాత వజ్రము ప్లస్ లా వజ్రాల. వజ్రము ప్లస్ నా వజ్రాన. పగడము ప్లస్ లు పగడాలు. పగడము ప్లస్ లా పగడాల. పగడము ప్లస్ నా పగడాన. లు లా నా అనేవి వరుసగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ లుల నల సంధి అంటారు దీన్ని. లు లా నా అనేవి వస్తున్నాయి కాబట్టి ఆదేశంగా లుల నల సంధి అంటారు. ఇది మీకు ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి ఇవి తెలుగు సంధులు. తెలుగు సంధిలో మనకు ముఖ్యమైనటువంటి సంధి త్రిక సంధి. త్రిక సంధి గురించి మీకు ఈరోజు చెప్పాను. తర్వాత టుగాగమ సంధి గురించి చెప్పాను. తర్వాత లులనల సంధి. ఈ విధంగా మొదలైన సంధుల గురించి చెప్పడం జరిగింది. తెలుగు సంధులు విభాగం 1 విభాగం 2 ఈ 2 పూర్తి చేసుకున్నాము మనము. ఇవన్నీ మీరు ఒకసారి గమనించి ఒకసారి ఈ వీడియో చూసి మీరు దీని గురించి ఇంకా పూర్తిగా నేర్చుకొని ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగవచ్చు. ధన్యవాదాలు.